నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయంలో విమర్శలు హేతుబద్ధంగా ఉండాలి, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ చేస్తూ ఫోటోను రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో నారా లోకేష్ గారు జగన్ పైన రూపొందించినటువంటి ఏ వీడియో పైన స్పందిస్తూ ఇటువంటి వద్దు, రాజకీయాల్లో విమర్శలు హేతుబద్ధంగా ఉండాలి అంటూ ఆయన స్పష్టం చేశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో మీద ఏ విధంగా మనం అందరం కూడా చూడాలి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళపైన మాటల యుద్ధం చేస్తారు సార్. మరి సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎప్పటికప్పుడు ట్రోలింగ్, ఫొటోస్ని అంతా మార్ఫింగ్ చేసి కూడా ఫేక్ ప్రచారాలకు కూడా తెరలేపుతారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన రూపొందించినటువంటి పోస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళు ట్రోలింగ్ కానీ, మార్ఫింగ్ కానీ, వ్యక్తుల్ని కించపరచడం కానీ, మార్పుడు ఫోటోలతోటి అవతల వ్యక్తుల్ని విక్రించడం కానీ చాలా అత్యంత నీచంగా ఉంటాయి. ఇటుపక్క టీడీపీ కానీ, వేరే ఈ జనసేన పార్టీ వీళ్ళు కానీ ఎంతో కొంత వాళ్ళ పార్టీ లైన్ ప్రకారం, వాళ్ళ పార్టీ అధినాయకుల అనుగుణంగా ఉంటారు వాళ్ళు. ఒకవేళ గట్టు తప్పి ఎవరన్నా కానీ ఇలాగా అవతల వ్యక్తుల్ని, మహిళల్ని కించపరిస్తే ఈ పార్టీలు ఒప్పుకో. వైసీపీ పార్టీ ఏమో అలా చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. అది సోషల్ మీడియా యాక్టివిస్టులనే కాకుండా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పనిచేసిన వాళ్ళకి కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు అందిస్తాడు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే మంత్రిగా ప్రమోషన్ వచ్చింది. కొడాలి నాని ఆ నోరేసుకుని పడిపోయి బూతులు మాట్లాడితే అతను దగ్గర తీసుకున్నాడు, అతనికి కూడా మంత్రి పదవి ఇచ్చాడు. వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకి దగ్గర తీసుకుని ముద్దెట్టుకున్నాడు. ఇలాగనమాట. ఇంకా అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏడు ఆనందం అంటే ఆయన్ని ప్రశంసించాలి, చంద్రబాబు నాయుడు గారిని, ఇతర పార్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని దూషించాలి. అంబటి రాంబాబు అయినా, పేరు నాని అయినా, జోగి రమేష్, ఇలాంటి వాళ్ళందరూ, గుడివాడ అమర్నాథ్, అతను పలాసల సిద్దిరా అప్పలరాజు, వెల్లంపల్లి శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు, పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా. అప్పుడు నీకు కోపం ఉండొచ్చు, అవతల పార్టీ మీద ద్వేషం ఉండొచ్చు, వాళ్ళంటే అసలు సహించలేకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ వ్యక్తిత్వానికి కించపరిచే హక్కు నీకు లేదు. రాజకీయాల్లో ఉన్నావు, నీకు ఏదైనా పదవి ఉన్నంత మాత్రాన అవన్నీ దుర్వినియోగం, వాళ్ళకున్న అధికార హోదాని, వాళ్ళకున్న సోషల్ స్టేటస్ని దుర్వినియోగం చేసుకుంటా వాళ్ళు ఇష్టం మాట్లాడారు. వాళ్ళ సోషల్ మీడియా కూడా అలాగే ప్రవర్తిస్తుంది, చాలా దారుణంగా. వాళ్ళు ఎంత కలుషితం చేస్తారంటే, రామ్ గోపాల్ వర్మ లాంటి మంచి దర్శకుడు, అతను ఒక సెలబ్రిటీ డైరెక్టర్, మంచి పేరు తెచ్చుకున్నవాడు, అతను కూడా వీళ్ళ స్థాయికి దిగజారిపోయి అతను ట్వీట్లు చేయటం కానీ, మార్పుడు ఫోటోలు పోస్టింగ్ చేయటం కానీ, అతని ప్రవర్తన అతని ఇష్టం. అతను ఇంట్లో ఆడవాళ్ళతో డ్రింక్ పార్టీలు చేసుకుంటా, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ వీడియోలు బయటకు వదలటం అనేటువంటిది లెట్ హిమ్. అతని ప్రైవసీ, అతని ప్రైవేటు, అతని బతుకు అతని బస్ స్టాండ్లో పెట్టుకుంటే ఆవిడ ఏం చేయలేడు. అయినా సరే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ రకంగా ప్రవర్తించకూడదు. రామ్ గోపాల్ వర్మ గతంలో చిరంజీవి గారిని, వాళ్ళ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని కావాలని గోకుతా కెలుకుతా ట్వీట్లు వేసేవాడు. ఈ మధ్య నా తప్పు అయిపోయింది, నేను సారీ చెప్పినట్టున్నాడు, అది వేరే. టీడీపీ దగ్గరికి వచ్చేటప్పటికి టీడీపీ పార్టీలు సహించరు. చంద్రబాబు నాయుడు గారన్నా, మొన్న లోకేష్ గారు ఇటువంటిది ఒక ఏఐ వీడియో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెట్టుకున్నట్టు ఒక ప్లే కార్డు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వస్తుంటే ఏదో అడుక్కున్నట్టు లేకపోతే ఏదో చేసినట్టు వస్తే తప్పది, అలాంటి చేయకూడదు, మనం అర్జెంటుగా తొలగించండి తమ్ముళ్ళు అని చెప్పేసి ఒక రకమైన సున్నితమైన హెచ్చరిక చేశాడు. అంతకు మించి వెళ్తే వాళ్ళకి ఆ పార్టీ సభ్యులైతే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, తర్వాత వాళ్ళ మీద కేసు కూడా కడతారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అతను కిరణ్ అని చెప్పేసి భారతి గారి గురించి మాట్లాడాడని చెప్పేసి అతను ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఆ తెగింపు, ఆ సత్తా, ఆ ఔదార్యం, ఆ పెద్ద మనిషి తర వైసీపీలో కాగడా పెట్టి వెతకండి దొరుకుద్దేమో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ ఒక వీడియో చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ ఐడియా ఎవరిదో కొనుక్కుని వాళ్ళు హోల్ టీమ్ని అరెస్ట్ చేయాలి, కేసు కట్టాలి, అరెస్ట్ చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియా కేసులకి వాళ్ళు వెంటనే బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు కదా. అరెస్ట్ చూపించి కోర్టు పెట్టి ముందు వాళ్ళు కొన్ని మర్యాదలు చేయాలి. కాజా పెట్టాలి, మంచి కాజా పెట్టాలి. కొబ్బరిలో స్కోర వేసి చేస్తారు, కజ్జికాయ తింటావేటే అంటాడు ఏదో సినిమాలో, అలాంటి కజ్జికాయలు పెట్టాలి, కరకజ్జం పెట్టాలి. ఇవన్నీ పెట్టి అప్పుడు తీసుకెళ్ళాలి. అవన్నీ తిన్న తర్వాత వాళ్ళకి ఇంకెప్పుడు ఇలాంటివి చేయకూడదురా బాబు అనుకుంటారు. అర్థమైందండి. అది చేసిన తర్వాత దాన్ని
వీడికి కజ్జికాయ పెట్టాం, కరగజ్జం పెట్టాం, కార్పస్ వచ్చి పెట్టాం, మంచి జంతుకులు పెట్టాం అని చెప్పాలి అందరికీ. ఇప్పుడు నెల్లూరులో తీసుకెళ్ళి రోడ్డు మీద నడిపించారు చూసారా, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి అనిపిస్తుంది బాబాయ్ మనం ఏమైనా పొరపాటున చేస్తే మన పిల్లలాగా వెళ్తే మన పరుగు పోద్దని. ఆ పని చేయక ఉదారంగా ఔదార్యంతో వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అనుకుంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోరు, మనకు అడ్డం వస్తారు, మనల్ని కించపరుస్తారు, మన గుండె పాలను ఈదిలో ఇడుస్తారు. ఏ ఎదవన్నారు ఎదవైనా నీకు ఎవడన్నా తప్పు చేసినట్టు కనబడితే నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించు, విమర్శించు. ఎవడైతే నీకు కష్టం కలిగించాడో నష్టం కలిగించాడో వాడిని మాత్రమే అను, అది కూడా ఆ గీత దాటకుండా. అంతేగాని వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ కులాన్ని కానీ వాళ్ళ ప్రాంతాన్ని కానీ మాట్లాడితే అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎంత తీవ్రంగా ఉంటుందో చర్యలు అంత తీవ్రంగానే ఉండాలి, అప్పుడే ఇది కంట్రోల్ అవుద్దండి. ఇప్పుడు ఈ టైప్ మార్పుడు ఫోటోలు పెడుతున్నారు కదా, ఇది సోషల్ మీడియా కేసు అని చెప్పేసి సైబర్ నేరాలకు వాళ్ళకి అప్పచెప్పకూడదు, అట్రాసిటీ కేసు పెట్టాలి. అప్పుడు వాళ్ళకి చట్టం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టం చేయాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి ఇప్పుడు ఈ వీడియోతో స్టార్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన ఇటువంటి పోస్టింగ్ తోటి వాళ్ళకి నేను చెప్పిన పిండి వంటలన్నీ పెట్టాలని చెప్పి కోరుకుంటాను. సార్, నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వీటిని ఖండించడం జరిగిందా? ఎందుకంటే లోకేష్ గారు స్పందించిన తీరు మనం చూసాము. ఈవెన్ షర్మిల గారి గురించి కానీ విజయలక్ష్మి గారి గురించి కూడా పోస్టులు చూసాం. మరి నాయకుడిగా అంటే ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎప్పుడు స్పందించరు? మీకు స్పందించాడు మొన్న ఒక ఆడపిల్లల గురించి తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు. ఇప్పుడు గతంలో జమానాలో 2018లోనే ఎప్పుడో షర్మిల గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, తనకి వేరే ఒక సినిమా యాక్టర్కి అక్రమ సంబంధం కలిపారు అని చెప్పేసి బాధపడతా దాన్ని ప్రస్తావించాడు ఆయన. నిజంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఆ పని చేయాల. కానీ అదే పని మన షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించినప్పుడు ఈ వైసీపీ వాళ్ళే చేశారు. అది మాత్రం మాట్లాడలేదు. అంటే అతనికి ఏది ఉపయోగమో ఏది పనికి వస్తుందో అది మాత్రం తీసుకుంటాడు, అదే మాట్లాడతాడు. అది కూడా సరిగ్గా ఎవడో చెప్తారు అది మాట్లాడండి అని, అది కూడా గుర్తుండదు అడిగి. చాలా దారుణమైన వ్యక్తి అతను. వాళ్ళు మానసికంగా వాళ్ళు ఒక మనుషుల స్థాయికి రాలే, ఇంకా వచ్చినా కానీ మళ్ళీ కింద దిగిపోతారు. అతనికి ఎంతసేపు పెత్తనం, అధికారం, డబ్బు, అహంకారంతో వెలుగుతాడు. తనని మించిన వారు లేరనుకుంటాడు. ఇవాళకి కూడా ఓడిపోయిన తర్వాత కూడా భ్రమలో ఉన్నాడు. అది ఒక వ్యాధి, దానికి చికిత్స చేయించుకుంటున్నాడు అంటున్నారు. కానీ ఇది నేను చెప్పిన దానికి చికిత్స జరగట్లేదు. అతను చికిత్స జరగదు, ఎవడు చేయలేడు, అతను కూడా చేయించుకోడు. ప్రజలే అతను మళ్ళీ ముందుకు వచ్చాడు అనుకోండి, మళ్ళీ ప్రజలే ఒక ట్రీట్మెంట్ ఇచ్చేస్తే మళ్ళీ పోయి కూర్చుంటాడు. ఇది అతను అలాగే ఉంటున్నాడు కదా, అతను ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా, మనం ప్రజలే చూసుకుంటారని వదిలేయకూడదండి. చట్టం కూడా తన పని తను చేయాలి, వాళ్ళు నోళ్ళు మూతపడేలాగా వ్యవహరించాలి. లేదంటే ఇది వికృతంగా విశృంఖలంగా మారిపోతుంది. అది తట్టుకునే పరిస్థితి ఉండదు. చాలామంది మానసిక వేదనకి దానికి పరిహారం ఎవడు చెల్లిస్తాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా రకంగా చూపిస్తే ఒకవేళ అలా చూపించినంత మాత్రం ఆయన పరువు బోధం. కానీ ఆయన అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మనసు గాయపడితే ఆ హక్కు ఎవడిచ్చాడు వీళ్ళకి? నీకు పవన్ కళ్యాణ్ గారు నచ్చకపోతే విమర్శించు. ఒకవేళ ఆయన అవినీతి చేస్తుండే అవినీతి చేస్తున్నావు అని చెప్పు, ఎక్కడ చేసాడో చెప్పు. లేదా నీ పనితీరు సరిగ్గా లేదంటే అది విమర్శించు. అంతేగాని ఈ టైపు ఎవడో చేయకూడదు. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా సరే ఆ మార్ఫింగ్ ఫోటోలు ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.